9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ ఆటియా పాటియా ఛాంపియన్షిప్ 2024 అంతర్జాతీయ పోటీలో ఆటియా పాటియా క్రీడలో రాష్ట్రం నుండి గోల్డ్ మెడల్ సాధించిన పూజిత రోహిత్కి అభినందన. సమిష్టి కృషి, ఒత్తిడిని ఎదుర్కోవడం, జవాబుదారీతనం, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, పటిమ, నలుగురిలో నడవడిక వంటివి క్రీడల వల్ల అలవడతాయని, కీప్ ట్రయింగ్, వదలొద్దు, అతిథులు చెప్పినట్లు చరిత్రలో మనకో పేరుండాలి, వీరిని వెన్నంటి ప్రోత్సహిస్తున్న పీటీ టీచర్లకు నన్ను ఆహ్వానించిన చక్రి అజయ్కి ప్రత్యేక అభినందనలు. యూత్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం, మీకోసం ఏదైనా చేయమని జనసేన పెద్దలకు చెబుతా. బీవైఎస్ మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్, నవాబుపేట, నెల్లూరు సిటీ నందు 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ ఆటియా పాటియా ఛాంపియన్షిప్ 2024 గేమ్స్ నిర్వహించారు. ఈ రాష్ట్ర స్థాయి క్రీడకు ప్రత్యేకంగా ఆహ్వానించిన జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ టాస్ వేసి క్రీడలు ప్రారంభించారు. ఈ పీఈటీ టీచర్స్ చక్రి అజయ్ ఆధ్వర్యంలో బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్సెస్ విజయ జ్యోతి గారి గౌరవ ఆతిథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా ఆర్డి ప్రసాద్ గారు, సీఈఓ ఏపీఏఏపీ కేఎస్ జబీర్ గారు, ప్రెసిడెంట్ ఏపీఏఏపీ శ్రీచరణ్ గారు, సెక్రటరీ ఏపీఏఏపీ నర లోకేష్ ఫౌండేషన్ చంద్ర గారు పాల్గొన్నారు. వీళ్ళు ఈ పాప వరకు ఛాన్స్ ఉంది. అందరికీ నమస్కారం. 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ స్టేట్ లెవెల్ ఆటియా పాటియా ఛాంపియన్షిప్ 2024లో ఆడడానికి ముందున్న పిల్లలకందరూ కూడా నా ఆశీస్సులు, అభినందనలు. వేదికలు అలంకరించిన పెద్దలకందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసిన అజయ్, చక్రి ఇద్దరికి కూడా అభినందనలు. ముందుగా 10 మందిలో వేదికను పంచుకోవడానికి, ఒక మంచి పనికి ముందుకు తీసుకెళ్ళడానికి మాకు మార్గం చూపించిన జన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన జనసేన పార్టీకి రుణపడి ఉన్నానని తెలియజేసుకుంటూ, ఆటలు జీవితంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. నాకు ఎంతో ప్రేమ ఉన్నా కూడా అప్పట్లో మాకు సరిగ్గా గురువులు లేకపోవడం వల్ల నేను నేర్చుకోలేకపోయాను. శారీరక దృఢత్వానికే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా మనకి ఆటపాటలు ముఖ్యం. ఈ రోజున ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడల్లో కానీ ఏం తెలుస్తుంది అంటే, నలుగురిలో ఎలా నడవడుచుకోవాలి, మంచి ప్రవర్తన ఎలా కలిగి ఉండాలి, 10 మందితో ఓపికగా మన లక్ష్యాన్ని ఎలా ఛేదించుకోవాలి అనేది క్రీడల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందాకే పాప వచ్చింది, ఎవరు చెప్పలేదు ఆ పాపకి. సన్మానించమని స్టేజ్ మీదకి వెళ్తే పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలలో ఈ ప్రవర్తన నేర్పిస్తాయి అనిపిస్తుంది. ముఖ్యంగా ఆటియా పాటియా వెరీ రేర్ కేస్, వెరీ రేర్ ఆట అనుకుంటాను. అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, నాకు కూడా ఈ మధ్య నేను తెలుసుకున్నాను. నేను ఈ ఆటలో రాణించడానికి ఇంతమంది ఉన్నారా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత. స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో వచ్చిన బాలికలందరికీ కూడా నా అభినందనలు. రాబోయే రోజుల్లో ఇందాక సార్ చెప్పినట్టు మన కుటుంబానికి, మన స్కూల్కి, మన జిల్లాకి మనం పేరు ప్రతిష్టలు సాధించేదానికి ముందుకు తీసుకెళ్ళాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి, అది మీ చేతుల్లోనే ఉండాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, కీప్ ట్రైయింగ్. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు. ఇందాక అజయ్ గారు వాళ్ళ పాప కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ దాటి ముందుకు వెళ్ళారన్నారు. ఆ పాప కూడా నాకు అభినందనలు. క్రీడలు సమిష్టి కృషితో, ఓపికతో మన లక్ష్యాన్ని ఎలా చేర్చుకోవాలి, నాయకత్వ పటిమని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఇవి నేర్పుతాయి. లక్ష్యాలని
సూచించి ఆ నాయకత్వ పట్టుని ముందుకు తీసుకెళ్తున్న మన స్పోర్ట్స్ టీచర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఓకేనా? సో ఇక్కడ కూడా యూత్కి కిషోర్ అన్న అంటే అంతే జోష్, ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ యూత్ని ఎంకరేజ్ చేస్తూ. వెల్కమ్ అన్నా, వెల్కమ్ అన్నా, కూర్చోండి.